ప్రపంచంలో నెంబర్ 1 ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులే. అందులో ఎటువంటి సందేహము లేదు. వీళ్ళకి ప్రాంతీయ భేదం కానీ, ఒక భాషా భేదం కానీ, సినిమా భేదం కానీ, లేకపోతే వ్యక్తిగత భేదం కానీ, ఒక మత భేదం కానీ, ఒక కుల భేదం కానీ ఏది ఉండదు. సినిమా ప్రేక్షకులు అనేవాళ్ళు నెంబర్ 1 వరల్డ్లోనే తెలుగు ప్రేక్షకులు. ఈ విషయం బల్ల గుద్ది నేనే కాదు, ప్రతి తెలుగువాడు చెప్తాడు. అంతేకాదు ప్రతి భారతీయుడు ఒప్పుకుంటాడు. ఈరోజు సూర్య నటించినటువంటి విశ్వనాథ్ అండ్ సన్స్, వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ చేసినటువంటి సినిమా, ఈయన తీసినటువంటి సినిమా ఈరోజు తమిళంలో చూస్తే చాలా స్లోగా ఉంది, మన దగ్గర చూస్తే చాలా ఎక్కువగా ఓపెనింగ్స్ ఉన్నాయి. మొత్తం ఈ సినిమా 75 కోట్ల రూపాయలు 2 రోజుల్లో వసూలు చేసిందంటే తెలుగులోనే ఎక్కువగా వసూలు చేసింది. ఒక కుబేర లాంటి సినిమా తీసినటువంటి శేఖర కమ్ముల సినిమాని కూడా అక్కడ ఆదరించలేకపోయారు, తెలుగులోనే ఆదరించారు. అంటే ధనుష్ నటించినటువంటి సినిమాలనే కాదు, ఏ హీరో నటించినా సరే మన తెలుగు వాళ్ళు తీస్తే తమిళ వాడికి నచ్చదు. కేవలం భాషా ప్రాతిపదికన, ప్రాంత ప్రాతిపదికన తమిళవాడు సినిమాలు చూస్తాడు. అందుకే ఈరోజు వాళ్ళ సినిమాలు అంటే మిగతా దగ్గర ఎక్కడా కూడా ఆడట్లేదు. కానీ మన తెలుగులో మాత్రం తమిళ సినిమాలు, మలయాళ సినిమాలు, హిందీ సినిమాలు అన్నీ ఆడతాయి మనకు తగ్గట్లుగా తీయగలిగితే. లేదా కొంచెం బాగుందంటే చాలు, అది ఏ భాషా ప్రాంతమైనా సరే, అది ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే, ఎవరి నుంచి వచ్చినా సరే మనం చూడగలుగుతాం. తమిళవాడంత వేర్పాటువాదంతో అసలు ఎవడో బ్రతకడు ప్రపంచంలో. అంత కుచించుకుపోయేటటువంటి మనస్తత్వం ఉంటుంది వాళ్ళకి. వారసుడి సినిమా మన వంశీ పైడిపల్లి గారే తీసినా అది విజయ్ మీద ఉన్నటువంటి దాంతో ఒక సీరియల్ లాగా ఉంటుంది ఆ సినిమా. అయినా సరే అక్కడ చూశారు, ఇక్కడ ఫ్లాప్ అయింది, అక్కడ చూశారంటే వాళ్ళకి వాస్తవం కంటే అవతలు ఉండాలి ఇంకా. అలాగే నేను తమిళ ప్రేక్షకుల వాళ్ళు చెడ్డోళ్ళు, మన వాళ్ళు గొప్పవాళ్ళు కాదు. అంటే వాళ్ళు ప్రాంతీయ భాగం ఎలాంటిది చూపిస్తారో చెప్తున్నాను. ప్రతిసారి తెలుగు సినిమా ఫెయిల్ అవుతూనే ఉంది, 80% ఫెయిల్ అవుతూనే ఉంది. చిన్నది ఒక చిన్న పాయింట్ చూస్తే చాలు వాళ్ళు ఇమ్మీడియట్లీ దాన్ని నెగిటివ్ చేస్తున్నారు. మొదట ప్రభాస్ సినిమానో, రామ్ చరణ్ సినిమానో, లేకపోతే ఒక జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి సినిమాలు విడుదలయ్యాయి అనుకోండి, చూస్తారు వాళ్ళు. చూసిన వెంటనే దాన్ని నెగిటివ్ ప్రచారం చేసేస్తున్నారు ఎలా ఉన్నా సరే. ఇది వాస్తవం. మీకు తెలియకపోవచ్చేమో కానీ తమిళంలో జరుగుతున్నటువంటిది ఇదే. 1.5 కోటి మంది మన తెలుగు వాళ్ళే ఉన్నారు అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు మాత్రం న్యూట్రల్గా ఉంటారు. అది బాగుందని చెప్పరు, బాగోలేదని చెప్పరు. వాళ్ళకి లోపల కొంచెం భాషాభిమానం ఉన్నా అంతగా చూడరు సినిమాలు. ఈ తమిళ వాళ్ళు మన సినిమాను మొట్టమొదటి చూసి నెగిటివ్ ప్రచారం చేసేస్తారు. అందుకే మన తెలుగు సినిమాలు ఇక్కడ ప్రీమియర్ షోకి 1000 రూపాయలు పెడితే అక్కడ 50 రూపాయలు, 60 రూపాయలకు కూడా చెల్లవు. మీరు ఎంత పెట్టినా సరే అక్కడ సినిమాలు చూడరు తెలుగు సినిమాలు. మళ్ళీ అక్కడ ఎంతో కొంత ఆదరణ పొందేవి మలయాళ సినిమాలే. ఎందుకంటే మలయాళం వాళ్ళకంటది, వాళ్ళది వాళ్ళు ఒకటేనంట. మలయాళం వాళ్ళు, తమిళం వాళ్ళు పేరుకే 2 భాషలు, కానీ వాళ్ళందరూ ఒకటే. అందుకే నటీనటులు కూడా వాళ్ళే పెట్టుకుంటారు. మన తెలుగు వాళ్ళు ఇంత దారుణంగా, అంటే ఎవరినైనా సరే ఆదరిస్తారు, కానీ మన తెలుగు సినిమా వాళ్ళు మాత్రం ఇంత దారుణంగా మనల్ని నెట్టి అంటే పక్కన పెట్టేస్తున్నా సరే మన దర్శకులు, మన నిర్మాతలు ఇంకా వాళ్ళ సంఖ్యను ఆపుతారు. ఆ నటీనటులే తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. చివరికి కిరణ్ అబ్బవరం లాంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి ఆ తమిళోళ్ళు పెడతారు. కానీ అదే కిరణ్ అబ్బవరం యొక్క సినిమాలను మాత్రం అక్కడ దేకరు. మామూలుగా పెద్ద సినిమాలే దేకరు. మన రామ్ చరణ్ సినిమాకి అసలు జనాలు లేరు, పక్కన పెడితే ఆ వచ్చిన వాడు కూడా నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడు. అలాంటిది కిరణ్ అబ్బవరం సినిమాలు ఇచ్చేస్తారా? అంటే మనం ఎంతవరకు వాళ్ళని శంకనెక్కించుకుంటున్నాం అనేది నేను అంటున్నా. నేను ఎవరిని తప్పుపట్టడం లేదు, కానీ మన తెలుగు వాళ్ళు గుర్తించాలి. పైగా అక్కడి నుండి ఏదైతే సినిమా పేరు ఉంటుందో, ఒక తంగలానో, ఒక లేకపోతే వేట్టకాయనో, వేట్టారనో ఏదో ఒకటి అలాంటి పేర్లే డౌన్లోడ్ చేసేస్తారు. ఇక్కడ కూడా సేమ్ అవే అనువాదం తీసుకొస్తారు. కానీ ఇక్కడ మన తెలుగులో ఉన్నటువంటి సినిమాలు ఏదైనా పొరపాటున తమిళంలో డబ్బింగ్ అయితే ఆ తమిళకి తగ్గట్టుగా పేరు మార్చాలి. సరే, ఇక్కడ ఉన్నటువంటి మన దరిద్రులు కనీసం దాని గురించి ఆలోచించారు. డబ్బింగ్ చేస్తున్నటువంటి నిర్మాతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆలోచించాలి కదా. తెలుగు మీద కనీసం అయితే మనకు ఒక ఇది ఉండాలి కదా, కొద్దిగానే ప్రేమ ఉండాలి కదా. వేట్టకాయన్, తంగలాను ఇలాగే తీసుకొచ్చి పెట్టేస్తారు. ఒక RRR లాంటి సినిమాని ఎవరు మార్చలేరు, ఆ పేరు అలాగే ఉంటుంది. అది ఎక్కడైనా RRR అవుతుంది. ఒక బాహుబలి లాంటి సినిమాని ఎవరైనా అంతే, బాహుబలి లాగే పెట్టాలి. కానీ తమిళ వాడు అలా కాదు, ఏదైనా సరే మార్చుకోగలడు, వాడికి తగ్గట్లుగా వాడు మారుస్తాడు. కానీ మన దగ్గర అలా ఉండదు. అలా తీసుకొచ్చి పెట్టేసి మన నెత్తి మీద పెడతారు. మనమేమొచ్చేసి బాగుంటే చూస్తాం, తప్పేం లేదు, మనం చూడడం తప్పు కాదు. కానీ తమిళవాడు మనల్ని అంత తంతున్నా కూడా మనం మాత్రం మీద ఎక్కించుకుంటా ఉన్నాం.